భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్ దిగుమతులపై సుంకాలను 18% తగ్గిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 50%గా ఉన్న టారిఫ్లు ఒక్కసారిగా తగ్గడంతో పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్, పాక్పై పైచేయి సాధించినట్లయింది. ఈ డీల్ వల్ల మన దేశంలో ఏ రంగాలు లాభపడతాయి, ఎలాంటి వస్తువుల ధరలు తగ్గుతాయి? వాచ్ దిస్ స్టోరీ. అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరినట్లేనని, ఇరు దేశాల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, తన మిత్రుడు మోదీతో ఫోన్లో సంప్రదింపులు జరిపానని, అన్నిటికీ ఆయన ఒప్పుకున్నారని, అందుకే భారత్పై సుంకాలను తగ్గిస్తున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇది చాలా మంచి డీల్ అంటూ భారత ప్రజల తరపున ట్రంప్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ నుంచి ప్రస్తుతం అమెరికా 50% దిగుమతి సుంకాలు వసూలు చేస్తోంది. ఈ టారిఫ్లను 18% తగ్గిస్తున్నామని, వీటిని 0కు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు. రష్యా నుంచి పూర్తిగా చమురు కొనుగోలును ఆపేందుకు భారత్ అంగీకరించిందని చెప్పారు ట్రంప్. అయితే సుంకాల తగ్గింపుపై థ్యాంక్స్ మెసేజ్లో మోదీ ఈ అంశాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు. అలాగే అమెరికా ఉత్పత్తులను భారీ మొత్తంలో భారత్ కొనుగోలు చేస్తుందన్న ట్రంప్ స్టేట్మెంట్ పైన స్పందించలేదు. ఇప్పటికీ దేశ ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు మోదీ. అయితే రష్యా నుంచి చమురు దిగుమతి ఆగిందా లేదా అనేది తేలాల్సి ఉంది. రష్యా నుంచి చమురు ఆపేసి తమ ఆధీనంలోని వెనెజువేలా లేదా స్వయంగా అమెరికా నుంచే క్రూడాయిల్ కొనాలంటే ట్రంప్ షరతు పెట్టారు. అయితే దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని అమెరికా 18%కి తగ్గించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్, మోదీ ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు ట్రంప్. భారత్ కూడా అమెరికాతో తన సుంకాలు, నాన్ టారిఫ్ అడ్డంకులను జీరో చేసే దిశగా ముందుకు సాగుతుందని వెల్లడించారు ట్రంప్. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసినప్పుడు అది మన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం చాలా కీలకమని ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. శాంతి కోసం ట్రంప్ చేసే ప్రయత్నాలలో భారత్ అండగా ఉంటుందన్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షునికి లొంగిపోయారంటూ విపక్ష కాంగ్రెస్ మండిపడింది. ఆపరేషన్ సింధూర్ తరహాలోనే వాషింగ్టన్ నుంచే ట్రేడ్ డీల్ ప్రకటన వచ్చిందని విమర్శించింది. మోదీపై అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది. एक अदानी जी पर केस है यूनाइटेड स्टेट्स में, वो अदानी जी को टारगेट नहीं कर रहा है, वो नरेंद्र मोदी के फाइनेंशियल स्ट्रक्चर को टारगेट कर रहा है। एक वो है, दूसरा है एप्स्टाइन फाइल्स। एप्स्टाइन फाइल्स में अभी और माल है, वो अभी रिलीज नहीं हुआ है, इसीलिए इस दबाव में आकर एप्स्टाइन फाइल्स में जो है, जो पूरा देश जानना चाहता है मगर अभी अमेरिका ने रिलीज नहीं किया है, और दूसरा जो अदानी जी मोदी जी का फाइनेंशियल स्ट्रक्चर है, तो ये 2 प्रेशर पॉइंट्स हैं। और आप ये बात समझ लो, देश ये समझ ले कि प्रधानमंत्री कॉम्प्रोमाइज्ड है। Opposition is only asking for clarity. We don't know what the deal contains. We have Mr. Trump's tweet and we have Mr. Modi's tweet. Is that enough in a parliamentary democracy? Shouldn't the government come and explain to the people of India what's in the deal? We have no idea. Mr. Trump says agriculture. So what are the protections for India's farmers? Mr. Trump says 500 billion. Our entire import bill is 700 billion. So are we going to stop buying from every other country and only buy from America? We need clarity. That's all. We just want to know. We would love to celebrate good news if it is good news. But please give us the details and we know whether we should celebrate. భారత్పై అమెరికా విధించిన సుంకాలపై ఎన్ని విమర్శలు వచ్చినా సహనంతో ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అదే ఇప్పుడు దేశానికి మంచి ఫలితాలను తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. నిజానికి ట్రేడ్ డీల్ వల్ల మన దేశానికి చాలా ఉపయోగాలున్నాయి. అమెరికా నుంచి భారత్ వచ్చే సరుకుల కన్నా మనం అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేవి దాదాపు రెట్టింపు. అమెరికా వస్తువులు వచ్చి పడతాయి కాబట్టి ఇక్కడ ధరలు సైతం తగ్గుతాయి. అమెరికన్ బ్రాండ్లకు లేదా ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, హై ఎండ్ స్మార్ట్ ఫోన్లు అంటే ఐఫోన్ వంటివి కంప్యూటర్ హార్డ్వేర్ విభాగాల ధరలు తగ్గవచ్చు. మన దగ్గరకు దిగుమతయ్యే వాల్నట్స్, బాదాం, పప్పు ధాన్యాలు, అమెరికా యాపిల్స్ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. वो भद्दा दृश्य जिस प्रकार से विपक्ष, विशेषकर राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी
और उनके मित्र पक्ष डीएमके, तृणमूल कांग्रेस, समाजवादी पार्टी कितना भद्दा व्यवहार आज उन्होंने पार्लियामेंट में किया। माननीय अध्यक्ष जी की आसन तक पहुंचकर उनका अपमान किया। मैं घोर निंदा करता हूं विपक्ष की, राहुल गांधी जी की, जिसके कारण हम पार्लियामेंट के बदले आज आपके समक्ष यहां पे जानकारी देने आए हैं। हम सब जानते हैं कि माननीय प्रधानमंत्री जी ने अपने मित्रता के रखते प्रेसिडेंट ट्रंप के साथ जो उनके आत्मीय संबंध है, उसके मद्देनजर जो ट्रेड डील यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका के साथ फाइनलाइज की है, చీజ్, మిల్క్ పౌడర్ వంటి డైరీ ఉత్పత్తులతో పాటు అమెరికన్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ మనకు కొత్తగా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. డైరీ ఉత్పత్తులు అమెరికా నుంచి వచ్చి పడితే ఇక్కడ మన పాడి రైతులకు నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. హార్లే డేవిడ్సన్ వంటి ప్రీమియం మోటార్ సైకిళ్లు, విదేశీ బ్రాండెడ్ దుస్తుల ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. ఈ డీల్ వల్ల భారత ఎగుమతులకు భారీ లబ్ధే చేకూరింది. టెక్స్టైల్స్ రంగం వృద్ధి చెందనుంది. పొరుగునున్న బంగ్లాదేశ్ను బాగా వెనక్కి నెట్టే ఛాన్స్ వచ్చింది. భారతీయ దుస్తుల ధరలు అమెరికాలో భారీగా తగ్గనున్నాయి. జేమ్స్, జ్యువెలరీ, డైమండ్స్ ఎగుమతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. దీనివల్ల మన వ్యాపారులు బాగా లాభపడుతున్నారు. వజ్రాలు, బంగారు ఆభరణాల ఎగుమతిదారులకు భారీ లాభాలు రానున్నాయి. మన దేశం మందుల ఎగుమతి మరింతగా పెరగనుంది. ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం వల్ల భారత ఐటీ, ఎగుమతి రంగాలు బలోపేతం కావడమే కాకుండా ఎలక్ట్రానిక్స్ ప్రియులకు, గృహిణులకు ధరల భారం తగ్గనుంది. ట్రేడ్ డీల్ వల్ల భారతీయ స్టాక్ మార్కెట్కు మంచి ఊపొచ్చింది. ట్రేడ్ డీల్ కుదిరినా భారతీయ రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేదని కేంద్రం ప్రకటించింది. మన దేశానికి అగ్రరాజ్యం ఎగుమతి చేసే వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ తొలి నుంచి అంగీకరించడం లేదు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించాయి. నిజానికి అమెరికా తన రైతులకు భారీగా రాయితీలిస్తోంది. దాంతో వారు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెటింగ్ ధరల కంటే తక్కువకు అమ్మగలుగుతారు. మన రైతులు ఆ పని చేయలేరు. ప్రస్తుతం పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియాపై 19%, బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంకపై 20%, చైనాపై 34% సుంకాలు విధిస్తోంది అమెరికా. అంటే ఎగుమతులు చేసేందుకు పొరుగు దేశాల కన్నా మనకే ఎక్కువ అవకాశం ఉందన్న మాట. ఈ ఛాన్స్ను మన వ్యాపారులు చక్కగా వినియోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చు.